పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, ఈతడు హరిశ్చంద్ర చక్రవర్తి. విశ్వామిత్రులకు అప్పు పడుట వలన బానిసగా విక్రయించబోచున్నాను. ఈతని గుణగణంబులు చెప్పుచున్నాను, సావధానంగా వినుడయ్యా. గౌరవనీయులు పెద్దలు ఎవరండి? అయ్యా కట్టులేవయ్యా. ఇప్పటికిప్పుడు
డబ్బులు దండుకుంటాను రేటు ఇక్కడ. అరే మా ఊరు వచ్చి నాకు రాజుగారికి ఎవరికి మా అనుమతి లేకుండా 50 రూపాయలు పట్టుకున్నాడు. అమ్మ నాయను, మా ఊరంతా దోచేసినట్టుగా ఉన్నారు వీళ్ళు. ఎవడో ముఖాలు చూస్తే కొత్త ముఖాలే. ఈ మధ్యన ఎప్పుడు మా ఊర్లో నేను చూడలేదు. కొత్త ముఖాలు వచ్చి సంగీతాలు పాడి మనుషులను ఉబ్బించి తబ్బించి డబ్బులు దబ్బుతారా బాబు? ఏదో నీకు వచ్చిన సగం నాకు నీకెందుకు ఇవ్వాలి? ఇవ్వాలి. నేను ఇవ్వను. ఇక్కడ పద్ధతి ఇది. నాకు తీసుకోవడం కానీ ఇవ్వడం అలవాటు లేదయ్యా. అవ్వండి. చూడండి ఎలాంటి మనుషులు వచ్చారు మన ఊరు. కొత్త మనుషులు. తీసుకోవడమే కానీ ఇవ్వడం అలవాటు లేదట బాబు. ఇక్కడ చచ్చిపోయిన మనిషి దగ్గర కూడా వసూలు చేస్తాను నేను. బతుకున్నోడిని అసలు వదలను. చచ్చిపోయిన శవం దగ్గర కూడా వసూలు చేస్తాను. అది మా పద్ధతి బాబు. ఇంతకు ఇంత శవాల మీద డబ్బులు ఏరుకున్న పెద్ద మనిషిలో ఉన్నావు. ఇది ఏ పని మీద వచ్చావు బాబు? ఈ కాశీకి 2 మనుషులే వస్తారు. ఎవరా? ఒకరు గంగలో నిండా మునిగి కాశీ విశ్వేశ్వరుని మనసారా దర్శించుకొని కాస్త పుణ్యం పురుషార్థం సంపాదిద్దామని. రెండో బాపత ఉందో చూడు. పెద్ద రాజ్యం కదా, గొప్ప జనాలు ఉంటారు, ఏదైనా వ్యాపారం చేసుకొని కాలక్షేపం చేద్దామని రెండో బాపతి. ఇద్దరే మా ఊరు వస్తారు. ఇందులో నీవు మొదటిదా రెండోదా బాబు? రెండవది. ఓహో, అయితే ఏడు ఆవాలు అమ్ముతున్నావా? ఆవాలు కాదు. ధనియాలా? కాదు. మిరియాలా? కాదు. ఇంగువా? కాదు. ఒక మనిషిని అమ్ముచున్నానయ్యా. నోటి మాట రావటం లేదేమో బాబు. నా మనుషులు నాకు రారా మా ఊర్లో. పోనీ ఇంకేదో అమ్ముతారు కానీ మనుషుల్ని అమ్మిన మనిషిని ఎవరైనా మీరు చూసారా? మనం ఇప్పటికెక్కడా చూసి ఎరగం బాబో. కొత్త మనిషిది. సాటి రక్త మాంసాలున్న మనిషిని పట్టుకుని మనిషి అమ్మేస్తున్నాడు అంటే నేనంత అమాయకంగా ఊపడ్డానా? ఏమి? లేకపోతే నేను ఎర్రోళ్ళలాగా ఉన్నానా? ఎందులకు? లేకపోతే నేను పిచ్చోళ్ళలాగా ఉన్నానా? నేను ఎవరో నీకు ముందు అసలు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను కదా. కుర్చీలు చేసి నన్ను నేను కూడా రాజు అంత గౌరవం లేకపోయినా నేను ఒక చిన్న రాజుని. ఎవరికి? ఈ రాజ్యానికి. రాజ్యంలో ఉన్న మీకు, మీలాంటి ప్రజలందరికీ. అయితే మనుషులు నమ్ముతానన్నావు కదా, ఎంతమంది మనుషులు ఉన్నారు? ఒక 100 మంది ఉన్నారా? కాదయ్యా, ఒకే ఒక్కడు. ఒకే ఒక్కడా? అవును. అబ్బా, ఒక్కడు ఒక్కడయ్యా, ఒకే ఒక్కడు. ఒక్క మనిషి నమ్మడానికి వచ్చావా ఇంత దూరం? ఏం బాబు,
ఇటు అంత తప్పేటి చేసాడా మనిషి? అతడు మాకు బాకీ పడ్డాడయ్యా. బాకీ పడితే నీ ఇంట్లో 4 రోజులు పని చేయించుకోవచ్చు కదా. అలా పని చేస్తే తీరే బాకీ కాదయ్యా. అది అనంతమైనది, లెక్కకు మించినది. ఏమనుకుంటావో ఏమో. బాకీ అయినా పెద్దదయ్యి ఉండాలి, లేకపోతే ఆ మడిసి అయినా బాగా అమాయకుడు అయ్యి ఉండాలి. నీ చేతిలో చిక్కిపోయాడు పాపం. అతను అమాయకుడు ఏమిటయ్యా, మహాజ్ఞాని సంపన్నుడు. మరి నీ చేతిలో చిక్కాడు, అది విధి. అవునవునులే, ప్రతి ఓడికి ఇది ఒక దారి, అదేవుడే చూసుకుంటాడు. ఇదొక విధి, నా కర్మరా. ఈ మాట్లాడడం ప్రతి ఓడికి బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్య. ఈడే చేసిన తప్పులన్నీ చేసేసి అన్నీ ఆ విధి మీద తోసేస్తే ఎలా బావో? బాబు నేను చెప్పిన పనులన్నీ చేయగలడా? నా కాటికాడకి ఆ మనిషి అయినా పని చేస్తాడా? పని చేస్తాడు, అన్ని పనులు చేస్తాడా? చెప్పుచున్నాను, సావధానముగా వినుము. సంతావళంబుపై బలవంతం బొక్కంగు నిలచి అంతటి అర్ధంగు సంగీ ఇతని గుణుమా ధర చెప్పవయ్యా అంటే ఏటి మా రాజం శర్మ గారి కన్నా నువ్వు సంగీతం పాడేస్తావేటి? అబ్బో, ఆయన ఎవరు? మా శర్మ కన్నా నువ్వు సంగీతం, మా ఊర్లో శర్మని ఉన్నాడు, శర్మ కన్నా నువ్వు సంగీతం పాడగలవా? ఏమో నాకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి చక్కగా ముక్క ఎడమరి చెప్పు. ఒక ఏనుగు మీద బలమైన మనిషి నిలువబడి ఒక రత్నమును పైకి విసిరినచో ఎంత పైకి పోవునో అంత ఎత్తు ధనరాశి మాకు కావలయును. ఇదేదో జంతర్ మంతర్ వ్యాపారంలాగా ఉంది. చేతిలోని రాయి పట్టుకున్నాడా, ఏనుగు మీదకి ఎక్కాడా? బావో ఏదో మహా తెలివైనవాడు అనుకున్నాను, కానీ శివరాకన్న పప్పులు కాలంటే బాబా ఎటులా చేతిలోని రాయెట్టుకున్నావు, ఏనుగు మీదకి ఎక్కావు, ఎక్కి పుసక్కున కింద పడిపోయింది బాబు. ఇంకేడుంది బాబా, అంతా బండి సున్నా. కాదు కాదు, మా గురువు గారి తపశ్శక్తి ప్రభావం వల్ల అది అచ్చటే స్తంభించి ఉండును. ఏమనుకుంటేవి? ఎన్ని పాపాలు చేస్తున్నాడు ఈ మనిషి నమ్మడం ఒక తప్పు, ఇసిరిన రాయి ఆకాశంలో అంటించి మంత్రం వేయడం మరొక తప్పు. ఇదంతా మోసమే కదా. చూసారా, మోసం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమయ్యిందో? ఈ పెద్దోళ్ళ నుంచే మోసాలన్నీ ప్రారంభమయ్యాయి బాబు. బాబు అంతా మోసమే, అంతా దగా బాబు. ఇంతకీ నీ గురువుడు బాబు? విశ్వామిత్ర మహర్షుల వారు. బాబు ఇదేదో పెద్ద కథలాగా ఉంది. ఆ కథలోకి నాకెందుకు, నా పని ఏదో నేను చేసుకొని పక్క వెళ్ళిపోతాను బాబు. సరేనయ్యా. అయ్యా నీ పేరు హరిశ్చంద్రుడయ్యా. నువ్వు హరికిచంద్రుడో గిరికిచంద్రుడో నా రోజు తిరగదు కానీ ఇంత సొమ్ము పోసి నిన్ను నేను కొంటనా కదా. నువ్వు నాకు దాసుడవుతావు, దాసుడవుతావు, వేరే దాసు అని పిలుస్తాను, పలుకుతావు కదా. అట్లేనయ్యా, అట్లనే. వీరదాసు
అయ్యా, ఈ కాటి పనంటే సామాన్యమైనదా? గొడ్డు సత్యందంటే దుడ్డు భుజానయ్యాల, ఊడంకి తేవాలా, ఉప్పలో ఓరయ్యాల, పెద్ద పెద్ద మహారాజులందరికీ చెప్పులు కొట్టాలయ్యా. అట్లే చేసేదనయ్యా. అన్నిటికీ సిద్ధమన్నమాట. జీరదాసు అయ్యా, రోజు శవాలు వస్తూనే ఉంటాయి. సంపానుకో రూపాయి, ఓ కొత్త గుడ్డ ముక్క, తవిడి బియ్యం ఇస్తారు. ఆ రూపాయి గుడ్డపత నా ఇంటికి పంపాలా. ఆ తవిడి బియ్యం నువ్వు అన్నం వండుకొని కడుపు నిండా భోజనం చేయవావు. సరేనయ్యా, ఆహా, అట్లే చేసేదను. వీరదాస, ఇప్పుడు మహారాజు ఆ తెక్కల రాజు పోయి మంచి రాజు వచ్చాడు బాబు మన కాశీకి. తప్పు చేసిన వాళ్ళు రాజుగారు నా దగ్గర పంపుతారు, నేను నీ కాడ కంపుతాను. అది తల్లే గాని, పిల్లే గాని, ఆడే గాని, మగే గాని దగ్గర నరికే. సిద్ధమేనా? బాబు అట్టకైతే బాబు, ఇదిగో ఇదిగో ఈ దండం అందుకో, ఎప్పుడు నీ సెంటనే ఉండాలి. సప్తద్వీపంలో హరిఫలించు హరిశ్చంద్ర చక్రవర్తికి నేడు పాచి కళ్ళుకుండా. పొద్దప్పుడు పొలగల దేవాలా, సందప్పుడు సల్లగల దేవాలా. అందుకో 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 పంతులయ్యా, అయ్యా బాబు జంతర్ మంతర్ పంతులు, నాయనా నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ కడుపు నిండింది కదా, దా బాబు నీకు ఎంత కావాలో అంత సొమ్మిచ్చ. హరిశ్చంద్ర,